ప్రియ దైవ జనాంగమా, క్రీస్తు నామములో మీకు సర్వశుభములు కలుగునుగాక. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి, అంటే మరణశిక్ష నుండి మనల్ని విడుదల చేశాడు. లోకంలో మనం అందరం ఎలాగున్నామంటే, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో, అంటే చెరసాలలో చనిపోవడానికి వేచి ఉన్న ఖైదీలాగా ఉన్నాం. అప్పుడు క్రీస్తు మన స్థానంలో చనిపోయి మనకు స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. ఇక పాపానికి మనం దాసులము కాదు. మనము క్రీస్తు మరణము ద్వారా మనమందరము స్వతంత్రులమయ్యాము. ఇక పాపం అనే కాడి కిందకి, దాసత్వానికి మనం వెళ్ళకూడదు. క్రీస్తు ఇచ్చిన స్వతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది. అలాంటి స్వతంత్రాన్ని మనము